నేను మా ఆవిడ వచ్చాం. పదండి. హలో, మీ ఆవిడకి పేరు లేదా? రేపటి నుంచి అందరూ మీ ఆవిడ్ని రాఘవ్ గారు వాళ్ళ ఆవిడ అని పిలవాలా ఏంటి? నువ్వు కూడా ఏంటక్క? సరే, నేను మా ఆవిడ భూమి వచ్చాం. ఇప్పుడు రావచ్చా? ఎక్కడికి? టోల్ గేట్ ఫీజు కట్టాలి. అంటే హారతిచ్చి మనస్ఫూర్తిగా ఆనందంతో ఇంటి ఆడపిల్లలు వదిలిన ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు కదా, అందుకని ఆడపిల్లలకి కొంత డబ్బులు పెట్టడం ఆనవాయితీ. అది కూడా చీర కొనుక్కోమని. అవునవునవును, తీయండి. ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ అన్నయ్య. చిన్నయ్య, మరి నువ్వు? అంటే నేను ఇచ్చాను కదా శౌర్య, మళ్ళీ వాడిని అడుగుతావేంటి? ఎవరిది వాళ్ళే ఇవ్వాలి. అన్నయ్య ఇవ్వు. నా దగ్గర అన్ని డబ్బులు ఎందుకుంటాయి? అన్నయ్య దగ్గరే ఉంటాయి కదా. ఏంటన్నయ్య నువ్వు? చిన్నపిల్లాడివి కాదు కదా, పెళ్లి కూడా అయింది. నీ దగ్గర డబ్బులు పెట్టుకోవాలి కదా. నాకు అవసరమే ఉంది. కావాల్సినప్పుడు అన్నయ్యని అడిగితే ఇస్తాడు కదా. ఇప్పుడు కూడా అన్నయ్యని అడుగుతావా? ఇప్పుడే కాదు, నేనున్నంత వరకు లైఫ్ లాంగ్ ఏదైనా అన్నయ్యని అడిగే తీసుకుంటాను. అది వదిలేలా లేదులేరా. రాఘవా, నువ్వివ్వు. మొత్తం నా దగ్గర ఉన్న డబ్బులని ఇచ్చేసానమ్మా. శౌర్య, వాడి కూడా నేను నీకు తర్వాత ఇస్తాలే. రాఘవ, ఒక్క నిమిషం. ఆడపిల్లకి డబ్బులు ఆపడం కరెక్ట్ కాదు. ఇదిగో ఇచ్చేయి. సూపర్ మావయ్య నువ్వు. అంత డబ్బు అవసరమా అన్నయ్య? మాధవ్ నా కల్లుడు మాత్రమే కాదు, అతనే నా వారసుడు. నా ఒక్కగానొక్క కూతురికి భర్త. మాధవ్ ఎలాంటి విషయాల్లో అయినా ఎక్కడా కూడా తగ్గకూడదు. సరే, ఇక కుడికాళ్ళు పెట్టి లోపలికి వెళ్ళాలి. తొందరగా పదండి. పదండి. అమ్మా అలేఖ్య, ఈ ఇంటికి పెద్ద కోడలివి నువ్వు. మన కుటుంబం చల్లగా ఉండాలని కోరుకుంటూ ఆ దేవుడి దగ్గర దీపం వెలిగించమ్మా. భగవంతుడా, ఈ ఇంట్లో పెద్ద కోడలిగా అడుగుపెట్టిన నేనే ఈ ఇంట్లో పెత్తనం చెలాయించాలి. నా మాట ఇక్కడ శాసనంలా ఉండాలి. భూమికి ఎలాంటి ఇంపార్టెన్స్ దక్కకూడదు. ఆ భూమిని మాధవ్ని ఇంటి నుండి త్వరగా పంపించేయాలి. ఈ ఇంటికి నేనే యువరాణి నవ్వాలి. అదంతా జరిగేలా మీరే చూడాలి. అమ్మా భూమి,
నువ్వు కూడా వెళ్ళి దీపం వెలిగించమ్మా. స్వామి, నాకు నచ్చిన మాధవ్కిచ్చి నా పెళ్లి చేసావు, చాలా థ్యాంక్స్. కానీ నా వల్ల కానీ నా ప్రవర్తన వల్ల కానీ ఈ ఇంట్లో వాళ్ళ మనసులు ఎప్పటికీ నొచ్చుకోకూడదు. నా వల్ల ఈ ఇల్లు సంతోషంగా ఉండాలి కానీ ఏ రోజు బాధపడే పరిస్థితి కల్పించకు స్వామి. అమ్మా, ఇప్పుడు మీరిద్దరూ తోడికోడళ్ళు. మీరడుగు పెట్టకముందు మా ఇంట్లో సంతోషం మా ఇల్లంతా ఉండేది. మీ అడుగులతో ఆ సంతోషం వాకిట్లో ముగ్గులా ఉండాలి. మాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా మేమందరం పంచుకుంటామమ్మా. వాటిని పంచుకోవడానికి ఇప్పుడు మీరొచ్చారు. మీ వల్ల ఈ ఇల్లు కళకళలాడాలే తప్ప కలహాలతో ఎడబాటుతో దూరం కాకూడదు. మేము తినే ముందు మా ఇంట్లో ఏ ఒక్కరూ లేకపోయినా ఆ రోజు మా కడుపు నిండదమ్మా. కన్యాదానం చేసిన మీ వాళ్ళు కానీ మేము కానీ మీ వల్ల గాని మీ నడవడికల వల్ల గాని బాధపడే రోజు రాకూడదు. అలాగే అత్తయ్య. ధనకతా